హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తున్నాను. కలర్స్ ఎల్లో, అదే సన్ఫ్లవర్ వేస్తున్నాను. కొద్దిగా అయిపోయింది ఆల్రెడీ, పెన్సిల్తో నేను వేసాను. ఇంకా డీటెయిలింగ్ చేయాలి. ఇంకా చూడండి నేను ఎలా వేస్తాను. కొద్దిగా వాటర్లో కూడా డిప్ చేసుకోవాలి, కొద్దిగా, ఎందుకంటే బ్రష్ ఆరిపోకూడదు కదా. షేప్స్ నీట్గా వచ్చేటట్టు బ్లెండ్ చేయాలి బ్రష్ని. వాటర్లో కూడా డిప్ చేస్తూ ఉంచండి, అంటే ఎక్కువ డిప్ చేయొద్దు, ఓన్లీ లైట్గా ఇలా పెట్టి ఇలా తీసేసేయండి. షేప్ నీట్గా రావాలి. ఫస్ట్ మనం పెన్సిల్తో డార్క్గా వేయకుండా లైట్గా వేసుకోండి. నేను డార్క్గా వేసాను. ఫస్ట్ లైట్గా వేయండి, డ్రా చేసినప్పుడు డార్క్గా వేయొద్దు. ఎక్కువగా ఎరేజర్ యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఎరేజర్ యూజ్ అవుతే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఫ్రంట్ తీసుకురా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను వాటర్ డిప్ చేయలేదు కాబట్టి బ్రష్ మొత్తం ఎండిపోయింది. కొద్దిగా వాటర్ ఇలా డిప్ చేసుకొని చేస్తూ ఉండాలన్నమాట. డిప్ చేస్తుంటే మనకు బ్లెండింగ్ నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా వస్తుంది మనకు బ్లెండింగ్ డిప్ చేసుకుంటే బ్రష్. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మిడిల్లో వేసుకుంటున్నాను. బ్రౌన్ యూస్ చేస్తున్నాను, డార్క్ బ్రౌన్. కొద్దిగా వాటర్లో కొద్దిగా డిప్ చేసుకోండి. బ్లెండ్ చేస్తూ ఉండండి లైట్గా. ఇటు బ్లెండ్ చేసేటప్పుడు ఇటు కూడా ఇలా లైట్గా బ్లెండ్ చేయండి. కొద్దిగా వాటర్లో కూడా డిప్ చేసుకోండి బ్రష్. ఇందాక చెప్పాను చూడండి, చూపించాను కదా, బ్రష్ పాడైపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇలా మంచిగా బ్లెండ్ చేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. హైలైటింగ్ మనం లాస్ట్లో ఇచ్చుకుందాం మొత్తం.
ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ హైలైటింగ్ అనేది ఇద్దాము లైట్గా, అంటే లైట్ అంటే చాలా లైట్లో ఇవ్వాలి మనం. ఎలా అంటే ఇలా లైట్గా, డార్క్ వద్దు, అసలు డార్క్లో అస్సలు చేయొద్దు. ఫినిషింగ్స్ అనేవి నీట్గా ఉండాలి, లైట్గా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మీరు ఇంకా దీనికి బ్రష్ డిప్ చేయమాకండి, ఎందుకంటే వాటర్ అయిపోతుంది మొత్తం. ఇలా లైట్గా చేస్తూ ఉండండి, ఎక్కువ డిప్ చేయొద్దు, అసలు డిప్ చేయొద్దు అసలు. ఇలా 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 అనుకోండి, అంటే ఫినిషింగ్స్ కోసం మనకి ఫినిషింగ్స్ కోసము ఇలా అనుకోండి, హైలైట్స్ కోసం. హైలైట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సౌండ్ యూజ్ చేస్తారు కదా, లైట్లో వాటర్ అస్సలు డిప్ చేయొద్దు, ఇలా ఫినిషింగ్స్ ఇస్తూ ఉండండి. ఎక్కువ డిప్ చేయొద్దు, అసలు వాటర్ అసలు డిప్ చేయదు కదా. అందుకే నేను ఇక్కడ ఫినిషింగ్స్ కోసము బ్యాక్ యూజ్ చేస్తున్నాను, మంచిగా రావడానికి కోసం. మీరు చిన్న బ్రష్ యూజ్ చేయండి, నాలా చేయొద్దు. ఇలా మధ్యలో యూజ్ చేస్తూ ఉండండి. కొద్దిగా ఫినిషింగ్స్ కోసం మనకు మంచిగా కనిపించాలి అంటే. ఉండండి బ్రష్ని ఇలా డిప్ చేస్తూ. దీనికైతే వాటర్లో డిప్ చేయక్కర్లేదు, ఇంకా మనం నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి, చిన్న బ్రష్ లేదని ఇది యూజ్ చేస్తున్నాను, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనం కొద్దిగా బ్లాక్ యూజ్ చేద్దాం, ఓకేనా. ఇలా డాట్స్ పెట్టుకోవడానికి, అంటే లోపలికి మంచిగా నీట్గా పెట్టుకోండి. బ్లాక్ డాట్స్ పెట్టుకున్నాను నేను. ఇలా మధ్యలో కూడా పెట్టుకోండి కొన్ని డాట్స్ అనేవి, ఓకేనా. మనకి నీట్ ఫినిషింగ్స్ కోసం నేను ఇలా వేసుకున్నాను, ఓకేనా. మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఇలా నిశ్శబ్దంగా ఏమీ ఉండకుండా మంచిగా సాంగ్స్ని ఎంజాయ్ చేయండి. సాంగ్స్ని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ పెయింటింగ్ని, అప్పుడు మనం మంచిగా వేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ. ఇక్కడ నాకు లేవు, ఏం లేదు ఇక్కడ, అందుకే సైలెంట్గా ఉన్నా. బ్లాక్ వద్దు, ఓకే. ఇప్పుడు మనం డిప్ చేస్తాము కదా, వెంటనే మనం డిప్ చేసి ఇప్పుడు వెంటనే కలర్ వేసిన వెంటనే మనం
క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేయకుండా వదిలేస్తే మాత్రం కలర్ మొత్తం పాడైపోతుంది, ఎండిపోతుంది, ఇంకా పనికిరాదు. ఇది ఉంది కదా, ఇలా డిప్ చేసేసుకోండి వెంటనే. ఇంకా డిప్ చేసుకొని, అది కూడా ఎలా డిప్ చేయాలంటే ఇలా ఇలా నార్మల్గా అనకూడదు, ఇలా ఇలా పట్టుకొని ఇలా ఇలా బ్రష్ని ఇలా ఇలా చేస్తూ ఉండండి. ఓకేనా? నేను అన్ని కలర్స్ ఒక బ్రష్నే యూస్ చేశాను. మీరు అలా యూజ్ చేయమాకండి, ఎందుకంటే మనము అన్ని కలర్స్ ఒక బ్రష్తో యూజ్ చేస్తే మనకు కలర్ మిక్సప్ అయిపోయి వేరేలా కనిపిస్తుంది అన్నమాట. నా దగ్గర ప్రస్తుతం ఒక బ్రష్ ఉందని నేను మొత్తం కలర్స్కి ఒక బ్రష్ యూజ్ చేశాను. ఎక్కువ డిప్ చేసుకోవద్దు. ఓకేనా? మనం వేరే కలర్ యూజ్ చేయాలి అన్నా మనం వాటర్లో డిప్ చేసి వేరే కలర్ యూజ్ చేయాలి. కలర్స్ మాత్రం ఓపెన్ చేసి మాత్రం ఉంచమాకండి, కలర్స్ మొత్తం పాడైపోతాయి ఓపెన్ చేసి ఉంచితే మాత్రం. ఇంకొకటి మనం చూసారా, ఇది ఇలా వచ్చింది. ఇంకొకటి మనం ఇది ఓన్లీ ఎంటీగా అనిపిస్తుంది, ఇక్కడ మనం ఏవైనా ఫ్లవర్స్ అలా వేసి చూపిస్తాను. ఓకేనా? నేను చెప్పాను కదా, ఇక్కడ మనం ఏదో ఒకటి ఫిల్ చేద్దాము, ఎంటీగా ఉంది అని. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లవర్స్ వేసుకుందాము. ఫ్లవర్స్ వేసుకొని, అంటే కొద్దిగా మంచిగా కనిపిస్తుంది, ఫ్లవర్స్ వేసుకుందాము. ఇక్కడ కొన్ని నేను ఇక్కడ డ్రా చేశాను, మీకు అది వీడియోలో చూపించలేదు నేను. ఈ కొన్ని ఫ్లవర్స్ వేద్దాం ఇక్కడ, అంటే కొద్దిగా నీట్ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. మీకు బెస్ట్గా ఇంకా మనకి ఫొటోస్ ఇలా కావాలి అంటే పింట్రెస్ట్ని అడగండి, మంచి ఫొటోస్ వస్తాయి, దాంట్లో నుంచి కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒకటి మనం ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ, మనకి ఫ్లవర్స్ అనే కాదు, ఏమైనా ఒక సొంతగా మీరు అనుకొని వేసుకున్నా పర్లేదు. ఇలా లీఫ్కి మనం కొన్ని ఫినిషింగ్స్ కూడా ఇద్దాము, కలర్స్. నెక్స్ట్ ఏం వేయాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫ్యాబ్రిక్ మీద నేను కొద్దిగా ఉంటే నేను వేస్తాను, ఖచ్చితంగా వేసి చూపిస్తాను. నన్ను కూడా సపోర్ట్ చేయండి గాయ్స్, సరేనా? యూట్యూబ్లో పెడతాను ఈ వీడియో, ఇన్స్టాలో కొద్దిగా పెడతాను. మీకు అన్ని పెయింటింగ్స్వే వస్తావని కాదు, ఏవైనా రావచ్చు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ శారీ పెయింటింగ్ ఏదైనా మీకు వస్తుంది. నాకు వచ్చేటప్పుడు మీరు మంచిగా సపోర్ట్ ఇవ్వండి, అంతే కదా చేయాలనిపిస్తుంది మనకు కూడా. ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎంటీగా ఉంది అని చెప్పాను. ఇప్పుడు నేను లీఫ్ అన్నీ వేసాను. ఇంకా మనం చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ వేసుకుందాము, కొద్దిగా మంచిగా కనిపించాలి కదా. ఇక్కడ మంచిగా వేద్దాము మనం. నేను పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేశాను, కానీ మీరు ఇంత డార్క్గా డ్రా చేయొద్దు, నార్మల్గా డ్రా చేయండి. ఒకవేళ మనం రాంగ్గా డ్రా చేసిన ఎరేజర్తో చెరుపుతుంటే ఇక్కడికి మనం ఫ్యాబ్రిక్కి ఇలా లేస్తుంది, అప్పుడు మంచిగా కనిపించదు, మనకి బ్లాక్ అయిపోతుంది మొత్తము. మంచిగా వేసుకోండి మీరు, ఓకేనా? యూస్ చేసుకోవాలి. ఇంకొకటి మనం వేస్ట్ క్లాత్గా యూస్ చేసుకోవాలి, ఓన్లీ కాటన్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డిప్ చేసినప్పుడు, ఒకవేళ ఇలా డిప్ చేసినప్పుడు ఇలా అనిన తర్వాత వాటర్ ఉంటాయి, ఇంకా అప్పుడు ఇలా అనుకోవాలి వేస్ట్ క్లాత్తో. ఓకేనా? ఇప్పుడు మనం లీఫ్కి కలర్ వేద్దాం, గ్రీన్ వేద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? దగ్గర తీసుకుని చూడండి, ఇప్పుడు ఇది కలర్ ఉంది కదా, గట్లగా ఉంది చూడండి. ఇలా మనం ఓపెన్ చేసి వదిలేస్తే ఇలానే అవుతుంది కలర్. ఓకేనా? ఎప్పుడు మనం కలర్ అనేది
క్యాప్ పెట్టి ఉంచాలి. నువ్వు ఎక్కడ ఉన్నా క్యాప్ పెట్టి ఉంచాలి. కలర్ అనేది క్యాప్ పెట్టకుండా ఉంచితే అదిగోండి ఇప్పుడు చూపించాను చూడండి, గడ్ల గడ్లగా అయిపోయి మొత్తం పాడైపోతుంది అన్నమాట. ఇలా బ్లెండ్ చేస్తూ ఉండాలి మనం ప్రతిసారి. నువ్వు వేసిన ప్రతిసారి కలర్ బ్లెండ్ చేయాలి. నీట్గా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా బ్లెండ్ చేస్తూ ఉండండి. ఇటు సైడ్ బ్లెండ్ చేసామనుకో, ఇటు సైడ్. మనం ఎప్పుడు ఫ్యాన్ దగ్గర కలర్స్ వేయకూడదు, ఎందుకంటే మనం ఇలా చేసేటప్పటికి కలర్ అనేది ఎండిపోతుంది పూర్తిగా. కలర్ ఎండిపోకుండా మనం చూసుకోవాలి. మనం ఫినిషింగ్స్ అనేది నీట్గా ఇస్తూ బ్లెండింగ్ చేస్తూ మంచిగా ఇవ్వాలి. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఉంటాయి కదా, అవి నేర్చుకోండి మంచిగా. ఇప్పుడు మనం ఈ లీవ్స్కి అన్నిటికీ గ్రీన్ వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి, వాటికి వేద్దాము. వాటికి రెడ్ కలర్ వేద్దాము. ఇవన్నిటికీ రెడ్ కలర్ వేస్తాను ఇప్పుడు. చూడండి, ఎప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్రష్ని వాష్ చేసేటప్పుడు ఇలా బ్లెండ్ చేస్తే లోపల ఉన్న కలర్ అనేది వెళ్తుంది అన్నమాట, బయటకు రాదు. ఓకేనా? నేను ఇప్పుడు రెడ్ యూజ్ చేస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు నేను వాష్ చేసుకున్నాను కదా, బ్రష్ ఇలా చేసేటప్పుడు చూడండి, ఇదిగోండి కలర్ వస్తుంది. అది కూడా కాటన్ యూజ్ చేయాలి. ఎప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా అయినా పక్కన పెట్టుకోండి. వాటర్ మార్చుకోండి అప్పుడప్పుడు, కానీ నేను మార్చడం లేదు. వాటర్ మార్చండి, సరేనా? నేను ఇప్పుడు రెడ్ యూజ్ చేస్తాను. వాటికి మనం వైట్తో ఫినిషింగ్ ఇద్దాం రెడ్ దానికి, సరేనా? కొద్దిగా తీసుకోండి రెడ్, ఎక్కువ వద్దు, టూ మచ్గా. చూడండి, ఇప్పుడు మనం రెడ్ అనేది దీనికి అప్లై చేద్దాము. ఇందాక చెప్పాను కదా, బ్లెండ్ చేసుకోవాలి మంచిగా బ్లెండ్ చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది. పెయింటింగ్ నేర్చుకోండి, మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. శారీస్ మీదకి, ఫ్యాబ్రిక్స్ మీదకి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను శారీ మీద కూడా వేశాను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది. నేను ఫోటో సెండ్ చేస్తాను, యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాలో పెడతాను. అంటే వీడియో తీయలేదు, ఓన్లీ ఫొటోస్ పెట్టుకున్నాను అప్పటికి. ఇది అనేది నీట్గా రావాలి. చూడండి, మనకు బ్రషెస్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయి, కానీ బయట ఎక్కువ స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. ఒకవేళ దగ్గరలో లేకపోతే మనం బ్రషెస్ అనేది ఆన్లైన్లో మనం పెట్టుకోవచ్చు. ఎంత ఉంటాయి, 150 అలా ఉంటాయి.
నేను చాలా చేశాను కానీ మీకు ఫొటోస్ పెడతాను. నేను బుక్లో వేశాను, ప్లస్ ఫ్యాబ్రిక్లో వేశాను. మీరు చూస్తూ ఉండండి, నేను పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తాను. ఇంకా నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఒకవేళ కొత్తగా ట్రై చేస్తున్నారు అంటే ఫస్ట్ మీరు ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయకుండా పేపర్ మీద ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇవన్నీ తెలుస్తాయి. మనకి యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి, ఎలా బ్లెండ్ చేయాలి, ఎలా కలర్ కలపాలి అనేది. అది మనం నేర్చుకోండి ఖచ్చితంగా. అంటే ఏ కలర్ కలిపితే ఏ కలర్ వస్తుంది అనేది కూడా చూసుకోండి. మంచిగా ఇంట్రెస్ట్గా చేయండి. ఇందాక చెప్పాను కదా, మీకు ఇందాక చెప్పాను కదా, ఒకవేళ ఫ్యాన్లో అలా వదిలేస్తే కలర్స్ ఎలా అయిపోతాయి, ఇలా అయిపోతాయి. కలర్స్ గట్టి పడిపోతాయి ఎక్కువ కలర్స్. అందుకే ఎప్పుడు ఫ్యాన్ కింద కలర్స్ పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా ఓకే, వెంటనే క్యాప్ వేసేసేయండి. మనం ఒకవేళ ఇది పెయింటింగ్ చేసినప్పుడు కూడా ఫ్యాన్ కింద అస్సలు చేయకూడదు, ఎందుకంటే మొత్తం కలర్ మనం వేసేటప్పుడు బ్లెండ్ చేసినప్పుడు మొత్తం ఆరిపోతుంది కాబట్టి. డార్క్గా వేసుకోవద్దు, అవుట్లేయర్ లైట్గా. వేసుకుంటే బాగా వస్తుంది. సన్న బ్రష్ 0.5 బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ యూజ్ చేయండి. ఇలా లావుటివి యూజ్ చేయొద్దు. ఫస్ట్ టైం వేసినప్పుడు లావు అస్సలు యూజ్ చేయొద్దు. ఫస్ట్ అది వేసేటప్పుడు కానీ ఓపిక పట్టండి, అదే వస్తుంది మంచిగా. గివప్ ఇవ్వద్దు. మీరు అనుకోవచ్చు ఇప్పుడే చెప్పారు కదా గాల్లో అది ఉంచొద్దు అని. నేను గాల్లో ఉంచలేదు, చూసుకోండి, నేను గాలిలో ఉంచలేదు. ఇది ఇప్పుడు దీనికి ఇక్కడ హైలైటింగ్ కోసం వైట్ యూస్ చేద్దాము. కొద్ది కలర్ తీసుకుందాం, ఎక్కువ వద్దు, వైట్ కొద్ది తీసుకుందాం అంతే. కొద్దిగా హైలైటింగ్ ఇద్దాం అంతే, ఎక్కువ వద్దు. మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కలర్స్ ఉంటాయి. ప్రైమరీ అంటే ఏంటంటే రెడ్, బ్లూ అండ్ గ్రీన్ కాదు, సారీ. ఇప్పుడు మనం వైట్తో హైలైట్ ఇద్దాము. దీనికి మనకి ఇప్పుడు ప్రైమరీ కలర్స్లో రెడ్, బ్లూ అండ్ ఎల్లో వస్తుంది. సెకండరీ కలర్ ఏమొస్తుంది చెప్పండి? గ్రీన్ కలర్, రెడ్, ఎల్లో కలిపితే ఆరెంజ్ వస్తుంది. బ్లూ అండ్ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుంది. నెక్స్ట్ రెడ్ బ్లూ కలిపితే వైలెట్ వస్తుంది. ఓకేనా? ఇలా మళ్ళీ ఇది సెకండరీ. టెర్షరీ ఏంటంటే 3 కలర్స్. అంటే ఇప్పుడు మనం రెడ్, వైలెట్ సెకండరీ కలర్లో మిక్స్ చేసాం చూడండి, ఆ కలర్స్ ఇంకొక కలర్ యాడ్ చేసామనుకో
అప్పుడు ఇంకొక కలర్ వస్తుంది. అంటే 3 కలర్స్ కాదు, ఇప్పుడు సెకండరీ కలర్స్ మనం మిక్స్ చేసాం కదా, ఆ మిక్స్ చేసిన దాంట్లో వేరే కలర్ యూజ్ చేసాం అనుకో, అది టెర్షరీ కలర్. ఓకే, మూడో కలర్ వస్తుంది, దాన్ని టెర్షరీ కలర్ అంటారు. బ్రష్ ఎండిపోతుంది, వాటర్లో డిప్ చేయాలి కొద్దిగా లైట్. వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? వాటర్ తీసుకురాలేదు. నన్ను కామెంట్లో తిట్టుకోమాకండి మళ్ళీ, వాటర్ ఏంది అలా ఉన్నాయి నువ్వు చెప్పవు అని. చూడండి, హైలైటింగ్ ఇస్తున్నాను నేను మంచిగా. చూడండి బాగుంది హైలైటింగ్ ఇస్తే. మీరు కూడా మంచిగా హైలైటింగ్స్ ఇవ్వండి, సరేనా? గాయస్, నేను వేసేసాను. ఇంట్లో ఉండి మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ఎండలు కూడా చాలా బాగున్నాయి. మంచిగా వాటర్ తాగండి, మజ్జిగ తాగండి, సబ్జా వాటర్ తాగండి, ఓకేనా? ఇంట్లో ఉండి ఇలా ట్రై చేస్తూ ఉండండి. రోజు కాకపోతే రోజుకి 1 అవర్ ఇచ్చిన చాలు, ఇట్లాంటి ట్రై చేయడానికి వచ్చేస్తుంది మనకి. ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.